ఆ వర్షంలోని వేడి వేడి పల్లీలే అబ్బాయి కావాలా? ఆ వేడి వేడి పల్లీలే. నువ్వు నిజంగా ఏడుస్తున్నావా లేకపోతే వర్షం నీళ్ళ? ఏడుస్తున్నావులే, సర్లే. నువ్వెంత ఏడ్చిన నీరసం వస్తుంది తప్ప నిన్ను వదిలేసి నరేష్ గారు రాడే. అయినా అబ్బాయిలు అమ్మాయిని టిష్యూలో చూస్తారే, కానీ మనమే దాని పెద్ద ఇష్యూలో చేసి ఏడ్చుకుంటా కూర్చుంటాం. అయినా నీకేం తెలుసా వాడి గురించి? అడగకుండానే 222 చేయించేవాడు తెలుసా? అయినా వాడు అన్ని అలవాటు చేసి వదిలేసాడే. వారానికి 4 సినిమాలు తీసుకెళ్లేవాడు తెలుసా? వారానికి 4 సినిమాలా? అయినా ఇప్పుడు సినిమా టికెట్ రేట్ ఎంతుందో తెలుసా? 30 రూపీస్. నువ్వు సినిమా టికెట్ కొంచెం చాలా రోజులు అయినట్టుంది. ఏ 5 రూపీస్ పెరిగిందా? 5 రూపీసా? పైగా ఇప్పుడు GST కూడా ఉంది తెలుసా? గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ కదా, అది కూడా పంపిస్తాడు. పైగా ఈ వీకెండ్ iPhone 7 కూడా కొనిస్తా అన్నాడు. అది కొనలేకే వదిలేసి ఉంటాడు. నేను పిచ్చిదాన్ని. 2 రోజులు వెయిట్ చేస్తున్నా బాగుండేది. సరే, మా వాడు వచ్చినట్టున్నాడు, నేను బయలుదేరతా. వస్తే మీ వాడి ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు కదా, వాడు ఖాళీయేనా? వాడు ఖాళీగా ఉన్నప్పుడు నీకు చెప్పాను, కానీ నువ్వే పట్టించుకోలేదు. ఇప్పుడు వన్ నా రమ్య ఎగరేసిపోయింది. పోనీ ఇంకెవరైనా? నేనున్నా. ఎవరు లేరే. ప్రియా, భరత్, వినయ్, మహి, లావణ్య, రవి, ఇంకెవరు లేరే. ఉంటే చెప్తాలే. కొంచెం త్వరగా చెప్పదు. ఎందుకో అంత తొందర? అంటే 222 వ్యాలిడిటీ అయిపోయేలా ఉందా? బాబాయ్, ఇది రన్నింగ్ గీసిలా ఉంది. నేను లేను. ఒక్కసారైనా ఖర్చు పెట్టవే. ఛీ, నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. నువ్వు పెట్టు, పర్లేదు. నువ్వు పెట్టు, పెట్రా. బాబాయ్, నాకు సిగ్గేసేస్తున్నా. పెట్టు, నువ్వు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి. బుర్రపతి పనిచేస్తుందా లేవు నీకు? ఒళ్ళో కూర్చుంటారేంటి? ఒళ్ళో ఎక్కడ కూర్చున్నానండి? పక్కనే కదా. బంగారం, నీ ఒళ్ళో కూర్చున్నాడా నీ పక్కన కూర్చున్నాడా? బంగారం టచ్ చేస్తావేంట్రా? ఎవరున్నారండి? నువ్వు చెప్పు బంగారం, వీడు నీ ఒళ్ళో కూర్చున్నాడా లేక నీ పక్కన కూర్చున్నాడా? ఒళ్ళోనే కూర్చున్నాడు కదా. ఏది కొట్టాలా? కొట్టేస్తాను. కొట్టేస్తారా? కొట్టడం ఏంటండి? కొట్టేస్తాను. వీడిని ఎందుకు కొడతారండి? కొట్టడం ఏంటి? అర్థమైంది, ఈడో 7/G అనుకోండి. బంగారంతో మాట్లాడుతున్నాడు. వదిలేమంటారా? ఆహా, నాలాంటి ఎదవలకి ఇది కామన్ అంటారా? ఓహో, వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమంటున్నారు. సారీ బంగారం. దా దా దా. ఇదే వర్షంలో ప్రభాస్, త్రిష తెగ కలిసిపోయారు, కానీ ఇదే వర్షంలో నేను నా అనిత ఇక విడిపోయాం. అనిత, నా అనిత, ఓ మాయలాడి అనిత. అనిత, నాకన్నీ నువ్వే అనుకున్నానే, ఆఖరికి చావడానికి కూడా ఇన్ని ఆప్షన్స్ ఇస్తావు అనుకోలేదు. అమ్మ దీంతో కూరగాయలు కోయమంటేనే భయపడేవాడిని, ఆఖరికి పీక కోసుకోవడానికి రెడీ అయిపోయాను.
కూల్ డ్రింక్ తాగితే గ్యాస్ వస్తుందని భయం వేసి తాగడం మానేశాను. ఆఖరికి చావు వస్తుందని తెలిసి కూడా ఈ విషయం తాగడానికి రెడీ అయిపోయానే. చేతికి కాసి తాడు కడితేనే చిరాకు ఉంటుంది అనుకునేవాడిని. ఆఖరికి ఎంత పెద్ద ఉరి తాడుతోనే ఊరేసుకోవడానికి రెడీ అయిపోయాను. ఆక్పాక్ కరేపాక్ ఆక్పాక్ కరేపాక్ అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి దొంగ పిచ్చుక పిల్లి కుక్క స్టాప్. ఏదైనా అనిత నువ్వు లేకుండా నేను బతకలేనే. నేను చచ్చిపోతా అయినా ఆ సోమేష్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. అసలే నేనంటే పిచ్చి ప్రేమ యాదవ్కి. మళ్ళీ నేను చచ్చిపోయానని తెలిస్తే ఆడు కూడా చచ్చిపోతాడు. ఎందుకని మంచిది ఆడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పి చచ్చిపోదాం. ఒరే సోమేషు, అనిత నన్ను వదిలేసిందిరా. నేను సూసైడ్ చేసుకుంటున్నా. నేనంటే ఎంత ప్రేమరా. ఉన్నారా? చిచ్చి, నాకు చచ్చిపోవడానికి ఇంకో కారణం ఇచ్చావు కదరా. ఇది ఇంకో అనిత. నేను చచ్చిపోతాను. జన్మనీదేలే మరు జన్మనీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. ఛార్జింగ్ అయిపోయిందా? పాటలు లవ్ సాంగ్ ఒక్క లవ్ సాంగ్ అన్నా. ఒక్క లవ్ సాంగ్ బ్యాటరీ చచ్చిపోయిందన్నా. పిచ్చెక్కిపోతుందన్నా. ఒక్క లవ్ సాంగ్ అన్నా, ఒక్కటే ప్లీజ్ అని. మాస్టరు నా దగ్గర ఉన్నాయి, పెట్టమంటారా? వద్దమ్మా, ఈ ఆడపిల్ల ఏమొచ్చా నాకు వద్దమ్మా. సార్ నాన్నకు చెప్పాలి. నాన్న నేను చచ్చిపోతున్నా. కరెంటు బిల్లు కట్టమన్నాను, కట్టావా? నాన్న నీకు వినిపించలేదనుకుంటా. నేను పరలోకానికి టికెట్ బుక్ చేసుకుంటున్నాను. గ్యాస్ బుక్ చేయమన్నాను, చేసావా? నాన్న నీకు అర్థం కావట్లా. ఐఎమ్ గోనా డై. ఎయిర్ డే కొనమన్నాను, కొన్నావా? అందరూ అనుకోలే. నేను చచ్చిపోతా. ఇందాక నుంచి చస్తా అన్నావు. చావు పెట్టవే. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నా లవ్ అనిత నాకు తెలియకుండా ఆడెవడో లవ్ చేసి ఆఖరికి నన్నే వదిలేసింది. రేయ్, అది కామన్ కదరా. ఇప్పుడు నిన్ను కూడా ప్రేమించే అమ్మాయి ఉంటుంది, కానీ నిన్ను మాత్రమే ప్రేమించే అమ్మాయి ఉండదు. ఇప్పుడు కెరీర్ విషయంలో నెక్స్ట్ ఏంటి అని ఎలా అంటాం, అలాగే అమ్మాయిల విషయంలో కూడా నెక్స్ట్ ఎవరు అనేది ఉండాలి. ఇప్పుడు నన్ను చూడు, 119 బ్రేకప్లు అయ్యాయి. ఈరోజు చూడు 120 ప్యాచప్ గురించి ఎలా వచ్చేసాను. మీ మొహం చూస్తుంటే అంతమందిని పడేసానంటే నమ్మదు కావట్లా. నీకు కౌన్సిలింగ్ ఇచ్చాను చూడు, నా అది బుద్ధి తక్కువ. ఎద్దప్ప. నెక్స్ట్ ఎవరు? హలో బావా. చెప్పరా. నువ్వు ఒకసారి అర్జెంట్ గా రూమ్ కు రారా. సారీ రా, యు నో కదా ఐ హావ్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్ విత్ ఫారెన్ డెలిగేట్స్. లక్కన వదిలేసిందిరా, నాకు మందు తాగాలందిరా. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడే మెయిల్ వచ్చింది. 2 minutes లో అక్కడ ఉంటా. సీ యూ.